ఇప్పుడు ఇతను రామ్నగర్ ఏరియాలో ఉంటారు. అక్కడ హోటల్ యజమాని గానీ, ఆ చుట్టుపక్కల ప్రజలు గానీ, స్నేహితులు గానీ, బంధువులు గానీ, ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఇతని గురించి నెగిటివ్ గా అలిగేషన్ చేయలేదు. ఇతనికి జనబలం ధనబలంతో పాటు మంచితనం కూడా ఉంది. అదే ఇతన్ని కాపాడుతున్నాయని అనుకుంటున్నాను. కానీ పోలీసుల చేతులు వీళ్ళు కేసును తప్పుదో పట్టించి ఇతను ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఒక్కసారి నిజంగా డీజీపీ గారు మీకు కూడా చెప్తున్నారు, నిజంగా ఒకవేళ ఈయన తప్పు చేస్తుంటే శిక్ష చేయండి, మేము కాదన్నట్టే, బట్ దర్యాప్తు చేయండి. లేని కేసులు ఇరికించి టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఎవరికి జీవితం ఎవరిది వాళ్ళకి వాల్యుబుల్ గా ఉంటున్నది నేను అనుకుంటున్నాను. కానీ చక్కర్లు కొడుతున్నాయి కానీ వాస్తవాలు ఎవరు చూపించండి. మళ్ళీ చెప్తున్నాం కదా, అదే లేకపోతే ఒక పొలిటికల్ ఎవరైనా పెద్ద లీడర్ ఎవరైనా హస్తం ఏమైనా ఉండదు. ఎందుకంటే ఈయన రాజకీయ పరకాట ప్రవేశం చేద్దామని ఈయన సిద్ధమయ్యాడు. ఏమైనా అడ్డుపడుతున్నారు వీళ్ళు ఎవరైనా? సో గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో గానీ, లేకపోతే ఇక్కడ ఏదైనా పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సపోర్ట్ చేసినటువంటి అంశాలు ఏమన్నా? అదే గతంలో అయితే చెప్పాం కదా, ఇతను ఎక్కువ ఏం చేస్తారంటే పాటలు పాడతారు, డీజే ఈవెంట్స్ కి యూత్ ని ఇన్స్పిరేషన్. ఇతని దగ్గరకు వచ్చిన కాదనుకున్నామని పంపిస్తాడు. మంచిగా ఏంటంటే ఒక సోషల్ సర్వీస్ లాగా చేస్తాడు. ఇతను చూడడానికి పైకి గంభీరంగా ఉంటాడు, కానీ చాలా సున్నిత గల మనసున్న వ్యక్తి ఇతను. ఇదైతే నేను చెప్పగలను. కానీ ఇలాంటి వాళ్ళ మీద పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు మీరు చేయని తప్పు ఎరిగేషన్ వేసి పదే పదే నిజం అవుతున్నామని అబద్ధం చెప్తే ఇప్పటికి నిజం కాదని విషయాన్ని వీళ్ళు గ్రహించాలని నేను చెప్తున్నాను. సో అఖిల్ పైల్వాన్